వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇస్తాడా ఇవ్వడా అనేసి చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ చేయబోతున్నాడు. అసలు పూరి జగన్నాథ్ ఈ సినిమాకైనా స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా చాలా బాగా రాశాడా రాయలేదా అనేసి కూడా చాలామందికి క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుకున్నట్టయితే లాస్ట్ సినిమా లైగర్ కావచ్చు, డబల్ స్మార్ట్ శంకర్ కావచ్చు, చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ఆ మూవీస్ పైన. కానీ స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగ్స్ కావచ్చు ఒకేలా అనిపించినాయి. కానీ లైగర్ సినిమా కంటెంట్ అయితే చాలా బాగుంటుంది గైస్, నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ స్క్రీన్ ప్లేలో కొంచెం డిసప్పాయింట్ చేశాడు అనేసి నాకు అనిపించింది. సో చెప్పారు కదా, విజేంద్ర ప్రసాద్ గారు అయితే చెప్పారు కదా, దయచేసి మీరు స్టోరీ రాసేటప్పుడు లాస్ట్లో ఒక్కసారి నాకు నేరేషన్ చేయండి, నేను చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే మీకు సజెషన్ ఇస్తా అనేసి మంచి ఆఫర్ అయితే ఇచ్చారు విజేంద్ర ప్రసాద్ గారు అయితే. సో అలాంటిది ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో చేయబోయే సినిమా విజేంద్ర ప్రసాద్ గారితో చెప్పడా అనేసి చూద్దాం, వెయిట్ అండ్ సీ. విజేంద్ర ప్రసాద్ గారు మన లెజెండరీ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. మన బాహుబలి కావచ్చు, త్రిబుల్ కావచ్చు, మంచి స్టోరీ స్క్రీన్ ప్లే రాసిస్తాడు. అండ్ రాజమౌళి గారు హిట్ కొట్టాడంటే వన్ ఆఫ్ ద కీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదంటే మన విజేంద్ర ప్రసాద్ గారిదే. సో రాజేంద్ర ప్రసాద్ అని వస్తుంది, విజేంద్ర ప్రసాద్ గారిదే. సో అలాంటిది ఈసారి పూరి జగన్నాథ్ గారికి సజెషన్ ఇస్తాడా ఇవ్వడా అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఈ మధ్యకాలంలో అనుకున్నంత బ్లాక్ బస్టర్స్ అయితే కొట్టలేదు. అలాంటిది ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో బ్లాక్ బస్టర్ కొడతాడు అనేసి కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే విజయ్ సేతుపతి గారు స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుంది అనేసి కూడా చాలామంది అనుకుంటారు అభిమానులు. ఎస్పెషల్లీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఫాలోయింగ్ ఉంది విజయ్ సేతుపతి గారికి. సైరా నరసింహారెడ్డి కావచ్చు, ఉప్పెన్న కావచ్చు, అలాంటి చాలా సినిమాలు చేశాడు. ఎస్పెషలీ నాకు విక్రమ్ సినిమాలో యాక్టింగ్ అయితే చించి పడేస్తాడు గైస్ విజయ్ సేతుపతి. అసలు విక్రమ్ సినిమాలో విలనిజం చేస్తుంటే అసలు ఒక తెలియని గూస్ బంప్స్ వచ్చేది నాకైతే. సో పార్ట్ 2 కూడా ఉంది, మేబీ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఆయన క్యారెక్టర్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు విజయ్ సేతుపతి గారు మన పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో సినిమా అంటే ఇక మామూలుగా ఉండదు అనేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే చాలామందికి క్వశ్చన్ ఏంటంటే, పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్లో ఏ హీరో అయినా 6 ప్యాక్స్తో కనిపిస్తుంటారు. కానీ ఇప్పుడు విజయ్ సేతుపతి గారు 6 ప్యాక్స్ కనిపించాయని కూడా చాలామంది అనుకుంటున్నారు. మేబీ అది అవదమ్మా అనుకోవచ్చు. ఎందుకంటే విజయ్ సేతుపతి గారు న్యాచురల్గా ఉంటాడు, ఎలాంటి బాడీకి వర్కౌట్ అయితే చేయడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే న్యాచురల్కి సింపుల్సిటీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారనేసి నాకు తెలుస్తుంది మేబీ విజయ్ సేతుపతి గారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకున్నట్టయితే ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ అవుతుంది కానీ ఎలాంటి బాడీ చేంజ్ ఓవర్స్ అయితే ఏ సినిమాలో కనిపించలేదు. సో అలాంటిది విజయ్ సేతుపతి గారిని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ కూడా తీసుకుంటారు గైస్. ఎందుకంటే విజయ్ సేతుపతి గారు జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. అది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలా సాధ్యం అవుతుందో అవ్వదో మీరు కింద కామెంట్లో చెప్పండి. కానీ సో విజయ్ సేతుపతి గారు అయితే చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. అండ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరో అవ్వాలంటే అందమన్నా ఉండాలి, డబ్బన్నా ఉండాలి, లేదా బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి. కానీ అలాంటిది ఏమి లేకుండా విజయ్ సేతుపతి గారు అయితే హీరో అయ్యారు. సో చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటిది ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో సినిమా రాబోతుంది, స్టేట్ సినిమా తెలుగులో. సో ఈ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ ఈ సినిమాలో వచ్చేసి టబ్బు గారు అయితే మంచి కీలక రోల్ అయితే కనిపించబోతున్నారు, ఒక స్పెషల్ రోల్ అంట. అసలు కంబ్యాక్ ఇస్తుందేమో మేబీ టబ్బు గారు అయితే. అండ్ నెక్స్ట్ ఏంటంటే సంయుక్త మీనన్. సో సంయుక్త మీనన్ మనందరూ తెలిసిందే, విరూపాక్ష సినిమాతో చాలా ప్రజలకి దగ్గరైంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి సిస్టర్గా చేసి కూడా ప్రజలకి చాలా దగ్గరైంది. సో అలాంటి ఆమె ఇప్పుడు మళ్ళీ మన తెలుగులో స్టేట్ మూవీ చేయబోతుంది, పక్కా హిట్ అవుతుంది అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా అయితే పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇవ్వాలనేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నా. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ అప్కమింగ్ వాళ్ళు వస్తున్నారు. సో మన ఆర్జీవి గారి శిష్యుడు అనుకోవచ్చు. సో మేబీ పూరి జగన్నాథ్ గారు ఇట్టు కొడితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హ్యాపీగా సంతోషపడతారనేసి కూడా నా ఒపీనియన్ గైస్. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారిని చాలామంది హీరోస్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు చాలామంది ఇష్టపడతారు.
సో అలాంటిది పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది అనేసి అనుకుందాం. అండ్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి దునియా విజయ్, కన్నడ సూపర్ స్టార్ అనుకోవచ్చు. దునియా విజయ్ కూడా ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నాడంట. సో వీళ్ళందరి క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది, సంయుక్త మీనన్ గారిది కావచ్చు, టబ్బుది కావచ్చు, దునియా విజయ్ గారిది కావచ్చు. సో వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ ఇవ్వాలనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. అండ్ ఇంకోటి గైస్, ఇందులోనే ఇంకో టాపిక్ ఏంటంటే పూరి జగన్నాథ్ గారికి చాలా ఇష్టమైన హీరో మన డార్లింగ్ ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. సో డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ టీజర్ ఏదైతే నిన్న రిలీజ్ అయిందో, సో 24 అవర్స్లో 13.85 మిలియన్ వ్యూవర్స్ వచ్చాయి. 13.85 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. సో అది ఒక మిరాకిల్ అనుకోవచ్చు. ఇప్పుడు హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో 1లో ఉంది ఇప్పుడు రాజాసాబ్ టీజర్ అయితే. అండ్ అదర్ లాంగ్వేజెస్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్లో చూసుకున్నట్టయితే 10 మిలియన్స్, 7.4 మిలియన్స్ అండ్ 13 మిలియన్స్. సో ఎక్కడ తగ్గట్లేదు. అండ్ వరల్డ్ వైడ్గా అయితే మంచి ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు టీజర్ అయితే. అండ్ ఏ మాట కా మాట రాజాసాబ్ టీజర్లో మాత్రం ప్రభాస్ లుక్ అయితే చించి పడేస్తాడు గైస్. నాకు అసలు ఒక రొమాంటిక్ లుక్, ఒక స్లిమ్గా అసలు డార్లింగ్ కావచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, ఇంకా చాలా సినిమాలు, మిర్చిలో కావచ్చు. మిర్చిలో ఒక సీన్ ఉంటుంది, విలేజ్కి వచ్చేటప్పుడు కార్లకి వెళ్ళి దిగినప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకొని బయటికి వెళ్తారు చూడు. ఆ సీన్లో అసలు ఎంత స్లిమ్గా ఉంటాడంటే, అసలు అలాంటి స్లిమ్ బాడీని చూసి చాలామంది బాయ్స్ కూడా జిమ్లో జాయిన్ అయ్యారు, చాలామంది ఇన్స్పిరేషన్ కూడా తీసుకున్నారు. సో అలాంటి లుక్ ఇప్పుడు మన రాజాసాబ్ సినిమాలో కనిపిస్తుంది. సో చూడొచ్చు, లుక్తోనే ఇన్స్పైర్ చేశాడు, మేబీ సినిమాతో కూడా ఇన్స్పైర్ చేస్తాడు అనేసి నేను అనుకుంటున్నాను గైస్. సో చూసారు కదా, ఓవరాల్గా అయితే రాజాసాబ్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ 1లో అయితే ఉంది టీజర్. సో పూరి జగన్నాథ్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు అనేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే పూరి జగన్నాథ్ గారికి చాలా క్లోజ్ ప్రభాస్ గారు. సో అలాంటిది విజయ్ సేతుపతి గారి విజయ్ సేతుపతి గారు పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. సో ఇంకేమైనా పాయింట్స్ మర్చిపోతే మీరు కింద కామెంట్లో చెప్పండి గైస్. సో పూరి జగన్నాథ్ ఫైనల్గా కంబ్యాక్ ఇస్తాడా ఇవ్వడా అనేసి మీ కామెంట్లో చెప్పండి. అండ్ పూరి జగన్నాథ్ గారు విజేంద్ర ప్రసాద్ గారిని కలవాలనేసి గట్టి కోరుకోండి గైస్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.